జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సంతోషి మాతా దేవాలయంలో మార్కండేయ జయంతి సందర్భంగా పద్మశాలి కులస్తులు మార్కండేయ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పద్మశాలి కులస్తులు రాబోయే రోజుల్లో రాజకీయంగా ముందుకు రావాలని కోరారు. అది మన అంటే మనుషులలో రకరకాల బైండింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాకపోతే మన పద్మశాలిలో మనమే దారం వేస్తాం, కానీ ఆ దారాన్ని మనం కరెక్ట్గా పెట్టుకోమేమో అనిపిస్తుంది. సో అందుకే అంటే ఇక ముందు ఎక్కడి నుంచి అయినా పర్వాలేదు, లైక్ ఏ ఊర్లో మనం ఉన్నా కూడా రాజకీయంగా నుంచి ఎట్లాగో మనం చదువులు అది చాలా ముందుకు వచ్చేసాము, పర్వాలేదు. లైక్ ఈ ముందు కంటే చాలా ఒక 20-30 ఏళ్ళతో కంపేర్ చేస్తే మనం ముందుకు వచ్చేసాము. కానీ ఇంకా రాజకీయంగా అయితే చాలా ఇంకా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను. అనుకోవడానికి మనం అంతా చాలా కృషి చెయ్యాలి, బికాజ్ టు లివ్ టుగెదర్. అంటే ఈరోజు ఇక్కడ మనం జనరల్గా మాట్లాడాను. యాక్చువల్గా ఈరోజు ఇక్కడ మనం కలుసుకోవడం అనేది మన మార్కెట్ నుంచి మనం కలుసుకున్నాం. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు, ముఖ్యులు, అతిథులు, నా పేరే లేదు రాగానే నన్ను మాట్లాడమన్నారు. ఇచ్చిన వారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అందరూ ఒక్కటి కావాలంటే ఒక ఎమోషన్ కావాలి. ఎట్లయితే కేసీఆర్ సీఎం అయిందో జై తెలంగాణ అని, మనం కూడా జై పద్మశాలి అని ఒక ఫోర్స్ తయారైతే వండర్ఫుల్ ఉంటుంది. నేను యాజ్ అయిన సూపరింటెండెంట్ కానీ లేక రకరకాలుగా చూస్తుంటాను. మళ్ళీ చెప్తున్నాను, ఫార్వర్డ్ క్యాస్ట్లో కొంచెం క్యాస్టిజంలో పోతున్నాను. నేను ఏమనుకోవద్దు, తోకుంటుంది వెనకాల రావో రెడ్డో ఉంటుంది. ఒక మనోడేడాని వాళ్ళకి సిగ్నల్స్ అయితే వాళ్ళ పనులు అవుతున్నాయి. కానీ బీసీలలోకి వచ్చేసరికి మనం కొంచెం వెనకాల ఉన్నాము. ఎస్సీస్ వాళ్ళు అడ్వాంటేజ్ అవుట్ తీసుకుంటారు. అది వాస్తవం కాదా మీరే ఆలోచించి చెప్పండి. బీసీస్లలో 2 కులాలు మాత్రం ముందుకు పోతాయి. గౌడ్ పేర్లోనే ఉంటుంది, యాదవ్ పేర్లోనే ఉంటుంది. ఈ మధ్యలో కొత్తగా పటేల్ అని మొదలైంది. అది విపరీతంగా మొదలైంది. అది ఆంధ్ర నుంచి ఇక్కడికి వలస వచ్చింది అది ఫీలింగ్. సో మనం ఎందుకు కావద్దు, మనం ఒకరిని అటాక్ చేయడం కోసం కాదు, కానీ మన వాళ్ళ దగ్గర మనం పనులు చేసుకునేటట్టు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందని అంటే నేను అబ్జర్వ్ చేసింది, నేను వచ్చి సార్ నేను పద్మశాలని చెప్పుకోవడానికి సిగ్గుపడతాను. అవసరం లేదు, కానీ ట్రెండ్ అయితే మారుతాను కొంచెం. మన క్యాలెండర్ ఆవిష్కరణ కానీ రకరకాలు కానీ ఏదో అవుట్ ఆఫ్ ద బ్లూ చేస్తామని కాదు, కానీ సో మనోడు వచ్చినప్పుడు మనకు కొంచెం రెస్పాన్స్ ఇస్తే చాలు. చేసేటోని పొజిషన్ కాబట్టి ఇంకా బాగుంటుంది. ప్లస్ చాలామంది ఏమంటారంటే నాకు ఆల్కహాల్ అలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు, ఆహార అలవాటు లేవు, కానీ నాకు ఎందుకు రోగాలు వస్తున్నాయి. అందరికీ ఇప్పుడున్న వాళ్ళలో రోగాలు రావడానికి కారణం మెయిన్గా ఒత్తిడి, స్ట్రెస్, విపరీతమైన ఒత్తిడి, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం. వీటి వల్ల అది కూడా లిమిట్ దాటి పెట్టుకునేసరికి అది కూడా మందు లాంటిది. ఇంచుమించు మన ఒత్తిడి ఎక్కువ పెట్టుకున్నప్పుడు మన శరీరంలో ఎక్కువ ఒత్తిడి హార్మోన్స్ వచ్చేసి మన ఆరోగ్యం బాగా పాడే అవకాశాలు ఉంటాయి. సో అందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే, ఎందుకు ఇవన్నీ చెప్పడం జరుగుతుందంటే, నివారణ చాలా మంచిది. రోగం వచ్చిన దానికంటే ముందు నివారించుకోవడం మంచిది. అందరూ దయచేసి రోజు 45 నిమిషాలు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయండి. రోజంతా పనిచేసింది వేరు, ఎండపూట ఒక 45 నిమిషాలు నడిచింది వేరు. ఖచ్చితంగా 45 నిమిషాలు నడవండి. వీలుంటే పొద్దున 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు, రాత్రి తిన్న తర్వాత ఖచ్చితంగా నడవడానికి అయితే ప్రయత్నం చేయండి. దీనివల్ల 25 నుంచి 30% గుండె జబ్బులు మనం తగ్గించవచ్చు. షుగర్ రాదు, బీపీ రాదు, చాలా వరకు తగ్గించవచ్చు. రెండవది, ఉప్పు చాలా తక్కువగా తీసుకోండి. చాలా అంటే చాలా తక్కువగా. చాలామంది ఏం చేస్తారంటే డైనింగ్ టేబుల్ మీద ఒక ఉప్పు బాక్స్ పెట్టుకొని చప్పగా ఉందని చెప్పి ఉప్పు వేసిస్తారు. దానివల్ల ఖచ్చితంగా బీపీ వస్తుందండి. మనము ప్రపంచవ్యాప్తంగా 5 గ్రాముల కంటే తక్కువ తినమని చెప్తారు. మనం భారతదేశంలో సగటు 9 గ్రాములు తింటున్నాం. సో చాలా వరకు తగ్గించుకుంటే మంచిది. పండ్ల విషయానికి వస్తే ఖచ్చితంగా పండ్లు డైలీ తీసుకోండి. 100 to 200 గ్రామ్స్ పండ్లు తీసుకోవడం వల్ల చాలా వరకు బీపీ, క్యాన్సర్స్, కొన్ని రకాల తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అనేది లాస్ట్ ఇయర్ రిజిస్టర్ అయింది. అప్పుడు ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా రామ శ్రీనివాస్ గారు ఆయన ఇది ఆవిర్భవించారు. అయితే దాని మొట్ట ఎట్లా ఉంటుందంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో దీని సభ్యత కార్యక్రమం చేపట్టిళ్ళు. 33 జిల్లాల సభ్యత కార్యక్రమం చేపట్టిన తర్వాత ఓటర్ బ్యాలెట్ ద్వారా రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక అనేది జరిగింది. ఇది ఆల్రెడీ 2-3 నెలల క్రితం జరిగింది. ఆల్రెడీ వల్లకాటి రాజకుమార్ అన్నట్టు ఆయన ఎలక్ట్ అయ్యిండు, ఆయన స్టేట్ వైడ్ అయ్యిండు. ఇది ఏదైతే టీఆర్పీఎస్ అనేది ఏదైతే ఉన్నదో ఇది ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నట్టు 33 జిల్లాల్లో అన్ని జిల్లాలలో ఉంది.
ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఆల్రెడీ మిగతా మండలాల్లో ఇప్పుడు ఒక 3-4 మండలాల్లో ఆల్రెడీ మండల కమిటీలు వేయడం జరిగింది. ఇక నుండి ఇంతకుముందు ఏదైతే కొంతమంది మన మిత్రులు సమాచారం ఉంటుంది వీడియోలు అనే దానికంటే ఏంటంటే ప్రతి దగ్గర నుండి ఏంటంటే మన జిల్లా నుండి మండలానికి, మండలం నుంచి గ్రామ స్థాయి దాకా కూడా అందరికీ సమాచారం ఉంటుంది. కార్యక్రమం చేయడానికి కానీ తర్వాత మనం అందరం ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే మేము రాష్ట్ర కమిటీ మీటింగ్ మొన్న జరిగినప్పుడు జిల్లా వాళ్ళతో మాట్లాడింది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. దాంట్లో ఏంటంటే రాష్ట్ర కమిటీ నుండి కూడా కొంత ఫండింగ్ చేయాలని ఎవరైతే వార్డు మెంబర్ నిలబడినా, కౌన్సిలర్ నిలబడినా, ఒకవేళ సర్పంచ్ నిలబడినా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఏ పార్టీ నుండి చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి విలేజా లేకపోతే మండలమా అంత సపోర్టింగ్ తీసుకుంటూ వాళ్ళకు కొంత ఫండింగ్ కూడా ఇచ్చి వాళ్ళను ఎలక్ట్ చేసుకోవాలి. మనం సార్ వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా రాజకీయంగా ఎదగాలి అనేది మెయిన్ కాబట్టి అది చేయాలనేది ఒకటి కాన్సెప్ట్ ఉంది. ఆ తర్వాత ఇంకా ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ ఇంతకుముందు మేము ఆల్రెడీ ఇంతకుముందు ఒక 7-8 సంవత్సరాల కింద ప్రతిభా పురస్కార్ అవార్డ్స్ లాంటివి అది చేసినాం. ఇక్కడ నుండి కంటిన్యూ చేస్తామని మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ